Okay, so from chemistry in everyday life you will get 1 or 2 marks questions most of the times. In sometimes they will give to 1 4-mark question also, rarely, but most of the times 1 or 2 marks questions you will get. So first one is antacid. Regarding antacid, you have studied in your 10th class itself. Antacid, simply what is the nature of antacid? It is anti to acid ఉంది కదా అని యాసిడ్ అనొద్దు. It is anti to acid. Acid కి యాంటీ ఏంటి? బేస్, మైల్డ్ బేస్. Antacids are mild base which is used to neutralize the excess acid present in your stomach. మనకు కడుపులో మండుతుంది అనుకో, ఎక్సెస్ యాసిడ్ ఉంది రిలీజ్ అయినట్టు అనమాట. సో ఆ ఎక్సెస్ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనం మైల్డ్ బేస్ లైక్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సోడియం బైకార్బోనేట్ లాంటి మైల్డ్ బేసెస్ ని తీసుకుంటే దే రియాక్ట్ విత్ ద ఎక్సెస్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ ద స్టమక్ అండ్ న్యూట్రలైజ్ దెన్ యూ విల్ రిలీవ్ ఫ్రమ్ యువర్ ఇరిటేషన్ ఆర్ పెయిన్ ఎట్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈజీది ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఫుడ్ ప్రిజర్వేటివ్స్, వాట్ ఆర్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్? విచ్ ఆర్ యూజ్డ్ టు ప్రిజర్వ్ ఫుడ్స్. ఓకే, సో ఫుడ్ మనము ఇంట్లో చిప్స్ వేసుకుంటామండి, ఇంట్లో చిప్స్ వేసుకుంటాము, తర్వాత చేయగోళ్ళు అట్లాంటివి చేయించుకుంటాం కదా. సో అవి ఒక 10 రోజుల తర్వాత స్మెల్ అవుతాయి. అది మనం బయట ప్యాకేజ్డ్ చిప్స్ తీసుకున్నాం అనుకోండి, అది తయారైన తర్వాత కనీసం 20 days అయ్యేదాకా మన దగ్గరికి రానే రాదు. అయినా కూడా స్మెల్ కాదు. ఎందుకు? దే ఆర్ యాడెడ్ విత్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఆయిల్ ఖరాబ్ కాకుండా ఫుడ్ ప్రిజర్వేటివ్స్, స్మెల్ రాకుండా చెడిపోకుండా ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వాటికి యాడ్ చేస్తారనమాట. సో అవి కెమికల్స్, వాటి నుంచి ఎఫెక్ట్ పడుతుంది. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ విచ్ ఆర్ నాన్ కెమికల్ బేస్డ్ ఆర్ మనం పికిల్స్ లో సాల్ట్ ఎక్కువ వేస్తాం, సాల్ట్ ఉంటుంది. ఓకే, సో అట్లా కొంచెం కూరగాయలు కూడా సాల్ట్ తక్కువ ఉన్నాయి, తొందరగా ఖరాబ్ అవుతాయి. సో వీ కెన్ కాల్ సాల్ట్ ఆల్సో యాజ్ ఎ ఫుడ్ ప్రిజర్వేటివ్. ఓకే, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, షుగర్ పేషెంట్స్ షుగర్ తీసుకోవద్దు, కన్జ్యూమ్ చేయొద్దు. కానీ వాళ్ళకు స్వీట్ లేకపోతే టీ కానీ ఏమన్నా తాగలేరు. కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే షుగర్ స్వీట్నెస్ వాళ్ళు తీసుకుంటారు కానీ గ్లూకోజ్ యాడ్ కాదు వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ టింక్చర్ అయోడిన్. యాక్చువల్లీ మనం దెబ్బ తాగినప్పుడు ఐడిన్ పెడతాం అంటారు కదా. అయోడిన్ ఈజ్ ఏ సాలిడ్. అయోడిన్ అనే ఎలిమెంట్ మనకు సోడియం క్లోరైడ్ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ ఎట్లా ఉంటుందో అట్లా బ్లాక్ కలర్ క్రిస్టల్స్ ఉంటాయి అయోడిన్. అయోడిన్ ని సాల్ట్ ఇన్ వాటర్ లో ఎట్లా డిజాల్వ్ చేస్తామో స్పిరిట్ అంటారు. మనకు మెడికల్ ఫీల్డ్ లో స్పిరిట్ అంటారు, ఆల్కహాల్ అనమాట. ఓకే, ఆల్కహాల్లో అయోడిన్ వేసి డిజాల్వ్ చేస్తే దాన్ని టింక్చర్ అయోడిన్ అని పిలుస్తాము. ఓకే, సో దాని యూజ్ మీకు తెలిసిన విషయమే. దెబ్బలు తాగితే ఊన్స్ యాంటీసెప్టిక్ గా యూజ్ చేస్తారు. ఓకే, సో తర్వాత ఈజీ క్వశ్చన్స్ ఏంటి? యాంటీబయోటిక్స్, యాంటీసెప్టిక్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్. ఫస్ట్ యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మైక్రో ఆర్గానిజం గ్రోత్ ని కానీ ప్రివెంట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి తీసుకునే ఇన్సైడ్ మింగుతాం, లోపలికి వేసుకునే మెడిసిన్ ఏంది? యాంటీబయోటిక్. ఓకే, పెన్సిలిన్ కావచ్చు, క్లోరాంఫెనికోల్ ఇట్లాంటి ఇంజెక్షన్ ద్వారా కానీ మింగడం ద్వారా కానీ లోపలికి తీసుకుంటాం అనమాట యాంటీబయోటిక్. ఓకే, సో యాంటీసెప్టిక్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో, ఈ 3 కూడా ఆల్ ద 3 ఆర్ కంట్రోల్స్ ద గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం, కిల్స్ ఆర్ గ్రోత్, కంట్రోల్స్ ద గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం. బట్ యాంటీబయోటిక్స్ యూజెస్ ఇన్సైడ్, ఇంజెక్షన్ కానీ మందు ద్వారా కానీ లోపలికి కడుపులోకి వేసుకుంటాం. ఓకే, యాంటీసెప్టిక్ ఏం చేస్తామంటే యాంటీసెప్టిక్ యూజ్డ్ ఫర్ ద ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ ఆన్ ద లివింగ్ టిష్యూస్. నాకు ఇక్కడ కట్ అయింది అనుకోండి, యాంటీసెప్టిక్ వేసుకుంటా. నాకు వూండ్ అయింది, యాంటీసెప్టిక్ వేసుకుంటా. లివింగ్ టిష్యూస్, జీవించి ఉన్న వాటికి పెట్టేది. అంటే ఇట్ షుడ్ కిల్ ద మైక్రో ఆర్గానిజం బట్ ఇట్ షుడ్ నాట్ హార్మ్ ద టిష్యూ, లివింగ్ టిష్యూ. అదే డిస్ఇన్ఫెక్టెంట్ అంటే నాన్ లివింగ్ టిష్యూస్ కి అప్లై చేసేది. అంటే దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా ఏం పర్లేదు. దేనికి? ఫ్లోర్ క్లీనింగ్ కి, బాత్రూమ్ క్లీనింగ్ ఇట్లాంటి వాటికి నాన్ లివింగ్ టిష్యూస్ కి యూజ్ చేసేది డిస్ఇన్ఫెక్టెంట్, లివింగ్ టిష్యూస్ కి యూజ్ చేసేది యాంటీసెప్టిక్. మళ్ళీ యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ డిఫరెన్స్ ఏంటి అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాంటీసెప్టిక్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్?
Antiseptic is used for the living tissues, wounds and cuts, etc. And disinfectant is the used for the non-living tissues. అంటే ఏంటి, వాల్స్, ఫ్లోర్, వాష్రూమ్ అట్లాంటి వాటికి. మరి యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ డిఫరెన్స్ ఏంటి? యాంటీబయాటిక్ ఈజ్ used as an injection or the as a medicine to swallow. Okay, so inside కడుపులోకి తీసుకుంటాం. అండ్ యాంటీసెప్టిక్ ఏమో ఎక్స్టర్నల్ యూజ్, పైన మాత్రమే, వూండ్స్ కి, కట్స్ కి లాంటి వాటికి మనం పైన అప్లై చేస్తాం. అది డిఫరెన్స్. ఈ డిఫరెన్సెస్ అడగొచ్చు, ఇదేంది దానికి ఒక్కొక్కటి కూడా అడగొచ్చు. సో మిగిలింది ఏంది? యాంటీహిస్టమైన్. హిస్టమైన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసే దాన్ని ఏమంటాము? యాంటీహిస్టమైన్ డ్రగ్ అంటాం. ఓకే. ట్రాంక్విలైజర్స్, అనల్జెసిక్స్. అనల్జెసిక్స్ ఆర్ ఆఫ్ 2 types, నార్కోటిక్, నాన్ నార్కోటిక్ డ్రగ్స్. ఓకే. అనల్జెసిక్ అంటే ఏంది? పెయిన్ రిలీఫ్ కి యూజ్ చేసేదాన్ని అనల్జెసిక్స్ అంటాం. పెయిన్ ఎక్కువైతుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. నార్కోటిక్, నాన్ నార్కోటిక్ అనల్జెసిక్స్ ఉంటాయి. నార్కోటిక్ అనల్జెసిక్స్ ఏంటంటే క్యాన్సర్, హార్ట్ సర్జరీ లాంటి లాంటి ప్రాబ్లమ్స్ కి విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో అడిటివ్ గా యూజ్ చేస్తారనమాట. సో అది నార్కోటిక్. నాన్ నార్కోటిక్ ఏమో నార్మల్, మనకు హెడ్ ఏక్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, సో అట్లాంటి వాటికి యూజ్ చేస్తారు. సో ఒక ఎగ్జాంపుల్, ప్రతి దానికి డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ రాసేసి వస్తే అయిపోతుంది. ఖచ్చితంగా ఈ 10-11 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది పక్కా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ 10 మళ్ళీ చదివి రాసి పెట్టుకోండి. ఎగ్జాంపుల్ కంపల్సరీ. డెఫినేషన్ కి 1 మార్క్, ఎగ్జాంపుల్ కి 1 మార్కు, ఒక్కో దానికి ఎగ్జాంపుల్ గా రాయాల్సి వస్తుంది. ఈ నాన్ నార్కోటిక్ అనల్జెసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్పిరిన్. హెడేక్ వస్తుందని ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్ వేసుకుంటారు. లాస్ట్ కి మీరు ఆ ప్రాబ్లమ్ కి వేసుకునే టాబ్లెట్ నేమ్ రాసినా సరిపోతుంది. ఓకే. సో ఈ చాప్టర్ నుంచి ఒక 2 or 4 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి సెకండ్ ఇయర్స్. థ్యాంక్ యూ. సో ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే చిన్నది, జ్విటరయాన్. ఎమైనో యాసిడ్స్ లో ఎమైనో గ్రూప్ ఉంటుంది కదా, ఇది బేసిక్ గ్రూప్. యాసిడ్ గ్రూప్ ఉంటుంది కదా, COOH అనేది యాసిడ్ గ్రూప్. న్యాచురల్ గానే ఒక యాసిడిక్ ఫంక్షనల్ గ్రూప్, ఒక బేసిక్ ఫంక్షనల్ గ్రూప్ ఒకటే కాంపౌండ్ పైన, ఒక్క కార్బన్ డిఫరెన్స్ తోటి ఒకటే కార్బన్ పైన సబ్స్టిట్యూట్ అయింది. కాబట్టి యాసిడ్ ఏం చేస్తుంది? ఇట్ లూజెస్ H+ అయాన్. బేస్ ఏం చేస్తుంది? ఇట్ యాక్సెప్ట్స్ H+ అయాన్. సో ఎమైనో యాసిడ్ లో కార్బాక్సిలిక్ గ్రూప్ H+ లాస్ అయ్యి COO- గా, ఆ హైడ్రోజన్ ని NH2 గ్రూప్ యాక్సెప్ట్ చేసి NH3+ గా, వైస్ వర్సా రివర్సిబుల్ రియాక్షన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇట్లా RCOCH NH2 COOH ఉంటుంది కదా, ఇది RCH NH3+ COO- గా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ నార్మల్ గా H+ దేని దానికి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో ఈ విధంగా RCH COO- NH3 ఫామ్ కావడాన్ని జ్విటర్ అయాన్ అని పిలుస్తాము. ఓకే. ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ జ్విటర్ అయాన్ అంటారు. సో ఇది రాసి చెప్తే ఈ 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. ఇంకొకటి పాలిమరైజేషన్ లో జీగ్లర్-నాటా catalyst అని అడుగుతుంది. జీగ్లర్-నాటా catalyst in the polymerization of ethylene, జీగ్లర్-నాటా catalyst is used. దీన్ని ఏమని పిలుస్తారంటే ట్రైఇథైల్ అల్యూమినియం ప్లస్ టైటానియం క్లోరైడ్ కలిపి, ఈ రెండు కలిపితే జీగ్లర్-నాటా catalyst అన్నమాట. ట్రైఇథైల్ అల్యూమినియం అంటే ఇథైల్ C2H5 ఇథైల్ టెకెన్ థ్రైస్ అల్యూమినియం, ట్రైఇథైల్ అల్యూమినియం. దీంతో పాటు TiCl3 టైటానియం క్లోరైడ్ తోటి కలిపి యూజ్ చేస్తే ఆ catalyst ఏమంటాం? catalyst గా యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం? జీగ్లర్-నాటా catalyst అంటాం. ఓకే. విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద polymerization of ethylene process. Okay.